ఓం శ్రీమాత్రే నమః. కీర్తి ప్రతిష్టలతోటి విరాజిల్లుతూ ఉండేది పాండ్యదేశం. ఆ పాండ్యదేశంలో మనమేర్కుడి అనే ఒక గ్రామం చాలా ప్రసిద్ధిగాంచింది. కులచ్చియయ్యార్ అనే ఆయన ఆ నగరానికి రాజు. ఆయన శివభక్తి తత్పరుడు. ఆయన భగవత్ కైంకర్యాల్ని స్థిరచిత్తంతో చేస్తూ ఉండేవాడు. పరమేశ్వరుడు కరుణా కటాక్షాలు పొందాలంటే అది శివభక్తుల వల్లే అవుతుంది అని చెప్పి ఆయన శివభక్తుల యొక్క పాదపద్మాలకి భక్తితోటి ప్రణమిల్లుతూ వాళ్ళని మధురమైన మాటలతో వాళ్ళని ప్రస్తుతిస్తూ అలాగ జీవనం సాగిస్తూ ఉండేవాడు అతను. ఈ రాజుకు గల విశేషమైన గుణం ఏంటంటే ప్రారబ్ధం కారణంగా ఏ వ్యక్తి అయినా సరే చతుర్వర్ణాలలో ఏదో ఒక కులంలో జన్మిస్తాడు. వాళ్ళు శివభక్తులని తెలిస్తే కనుక ఈయన వాళ్ళకి భక్తితోటి నమస్కరించే సద్గుణం కలిగి ఉంది ఈయనకి. వాళ్ళు సజ్జనులైనా దుర్జనులైనా సరే వాళ్ళ పాదాల మీద పడి, వాళ్ళు శివభక్తులు అయితే చాలు, వాళ్ళ పాదాల మీద పడి ఒక్కళ్ళు వచ్చినా ఎంతమంది వచ్చినా ఆ శివభక్తులను ఇంటికి ఆహ్వానించేవారు. వాళ్ళకు కావాల్సిన ఆహారాన్ని వడ్డించి వాళ్ళు సంతృప్తిగా తినేటట్టుగా చేసేవారు. పాండ్యరాజైన నిండ్రసీరు నిడుమారన్ కొలువులో మంత్రివర్గంలో ప్రముఖుడిగా కులచ్చియయ్యార్ విరాజిల్లారు. మహారాణి మంగైకరసి అమ్మయ్యారు చేసే కైంకర్యాలకు కూడా ఈయన స్వచ్ఛమైన సేవకుడిగా ఉండేవారు. మహారాణి మంగైకరసి ఆవిడ శివుని పూజించుకుంటూ ఉంటే ఈయన సేవకుడిలాగా ఆవిడికి సాయం చేసేవారట. ఈయన పాండ్యదేశంలో విభూతి ధారణని అంటే శైవాన్ని వృద్ధి చేయడం కోసం శీరాళిలో జన్మించిన తిరుజ్ఞాన సంబంధాన్ని పాండ్యదేశానికి రప్పించి కపటులుగా ఉన్న జైనుల్ని ఓడించి దక్షిణ దేశం అంతా కూడా విభూతి మహిమని వ్యాపింపచేయడానికి కులచ్చియయ్యారు చాలా ప్రయత్నించారు. కులచ్చియయ్యార్ నాయనార్ యొక్క ఘనకీర్తిని మనం మాటల్లో చెప్పాలంటే చెప్పలేమని చెప్పి సేక్విలారు కీర్తించారు. ఈయన 21వ నాయనార్. ఈయన పేరు కులచ్చియై నాయనార్. రేపు 22వ నాయనార్ గురించి చెప్పుకుందాము. సరే, ఉంటాను. బాయ్.